ఐశ్వర్యం ఆడవాళ్ళు మీకు వీళ్ళ ఎనర్జీ చూస్తే అర్థమవుతుంది కదా, వీళ్ళందరూ స్టూడెంట్స్ అండ్ వీళ్ళ ఎనర్జీకి ఫుల్ స్టాప్ లేదు. మేము వచ్చేసాం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. పులితో వేట, పటేల్ కూడా స్టూడెంట్స్ తో రాట, వద్దురా బేట. వీళ్ళు బరిలో తిరిగితే హద్దు ఉండదు, వీళ్ళ టాలెంట్ కి సరి హద్దు ఉండదు. వీళ్ళ అల్లరికి అలుపు ఉండదు, వీళ్ళ ఎనర్జీకి ఫుల్ స్టాప్ ఉండదు. అందుకే అంటారా వీసెట్ మహిళలు మీకు. సో క్రేజీ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి లేకపోతే ఫేమస్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటది? అమ్మాయిలకి ఫ్రీ బస్ ఉన్నట్టు అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పెట్టేసి ఫేమస్ అయిపోతాం. అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పెట్టారంటే అమ్మాయిలకు జాబ్ ఉండదు. అమ్మాయి మాల్ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఫేమస్ అవ్వాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ఏం దారి? చేతబడి చేయడం. విరూపాక్ష సినిమా చూసినావా? చూసా. అందులో రవికృష్ణ చేస్తాడు తెలుసా నీకు? తెలుసు. ఎట్లా చేస్తాడు చెయ్యి ఒకసారి. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిస్తే ఆ నల్లగుడ్డు కనబడద్దు, ఆ నల్లగుడ్డు పైకి చేయాలి. ఓకేనా? నువ్వు పోజులు పెడతా ఉండాలి. ఇగో 1 2 3 4 5. కళ్ళు పైకి పెట్టడానికి ట్రై చేయి. పైకి చూడడం కాదమ్మా, ఓ గుడ్డు పైకి తీసుకో ఇట్లా. రెడీ? ట్రై చేయి. కిందికి పెట్టు. అది లేకుండా చెయ్యి, స్ట్రైట్ పెట్టు. అరే మ్యూజిక్ ఏరా విరూపాక్ష. నువ్వు వెళ్ళినా నువ్వు జన్మలో ఫేమస్ అవ్వవు, వెళ్ళు. ఆడాలు మీకు జోహాలు షోలో కనిపించి ఫేమస్ అయిపోతా. అయిపోయినావు అయితే ఫేమస్. ఇంకేం? ఆడవాళ్ళు మీకు జోహార్లో ఫేమస్ అవ్వాలంటే ఒక బ్యూటిఫుల్ క్యాట్ వాక్ చేయాలి, చాలా అందంగా చేయాలి. దా పిల్లిలాగా నడవాలి, చేతుల కింద పెట్టుకుని ఇట్లా దాదా నార్మల్ వాక్ చేయాలి. మ్యూజిక్. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ. బాబా బాబా ఏం పేరు నాన్న నీ పేరు? సోనీ. సోనీ ఫ్యూచర్ లో మిస్ ఇండియా నాన్న నువ్వే. స్టూడెంట్ ఇంత బాగా చేస్తుంటే టీచర్లు ఇంత బాగా చేయాలి మరి. రండి మేడం. మ్యూజిక్. ఫస్ట్ గా అద్భుతంగా వాక్ చేసి ఇది మోడల్స్ ఇలా వాక్ చేయాలి అని చూపించిన మా టీచర్. రండి మేడం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దేమ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో రామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో ఫస్ట్ స్టూడెంట్స్ తో మాట్లాడదాం. మేడం మీ పేరు? సారీ టీచర్స్ తో మాట్లాడదాం. ఇంత యంగ్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే ఎలా అండి? పేరు? రజని. మీ పేరమ్మా? అరుణ. అరుణ గారు ఏం చేస్తుంటారు? ఫ్యాకల్టీ సార్. ఏం చేస్తున్నారు ఫ్యాకల్టీ అంటే? ఎలక్ట్రికల్ సార్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? మోక్షిత. మోక్షిత, వాట్ యు డు? స్టూడెంట్. వాట్స్ యువర్ నేమ్ నాన్న? లంచ్ కి మీకోసం వండాను విందు, నా పేరు సింధు. ఏం చేస్తున్నావు నాన్న? 3rd year బీటెక్ 3rd year second sem. ఓకే, కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నయం. ఇంకా బీటెక్ 3rd year second sem, రోల్ నంబర్ 32, జీసెట్ కాలేజ్, పటేల్ కూడా దాని పిన్ నంబర్. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, రిలాక్స్. ఇద్దరు ఉన్నారు, బుడగలు తీసుకురండి రా.
సింపుల్ గేమ్, నో కాంప్లికేషన్, చాలా ఈజీ. వెనకాల బుడగలు ఉన్నాయి, అవి రెండు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోర్ హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకొని రెండు చేతులు వెనకాల పెట్టుకొని నువ్వు క్రాస్ గా, మీరు ఇటు క్రాస్ గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ బుడగ తీసేసి వీప్ మీద పెట్టుకొని వెనకాల చేతులు మెలేసి ఆ బెలూన్ పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే నాకు వచ్చి హైఫై కొట్టాలి. మీ ఇద్దరు ఇట్లా ఎవరన్నా అలా కొట్టిన వాళ్ళ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ టీచర్సా లేకపోతే స్టూడెంట్సా, ఎవరిది పై చేయి తెలుసుకుందాం. 3, 2, 1 గో. చేతను పగలగొట్టారు. చేతులతో ఎందుకు పగలగొడతారు? చేతులు నెయిల్స్ వాడకూడదు, ఇలా చేతులు మెలేసి పగలగొట్టాలి. కాబట్టి మీరు ఫస్ట్ గా ప్రాపర్ గా ఆడారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే, హీరోయిన్ శృతి హాసన్ గారు నటించిన ఏవైనా సినిమా పేర్లు చెప్పండి. రేసుగుర్రం, గబ్బర్ సింగ్, సలార్. ఎస్, టైమ్ అప్. ఎవడు? శృతి హాసన్. 3 శృతి హాసన్. ఓ మై ఫ్రెండ్ శృతి హాసన్. సెవెంత్ సెన్స్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, బ్రహ్మాండంగా డాన్స్ చేశారు. ఇంకోసారి అడగకుండా డాన్స్ చేస్తారు. ఈసారి క్వశ్చన్ అడగాలంటే రెడీ. 3, 2, 1 గో. బెలూన్ మీరు పగలగొట్టారు మళ్ళీ, కానీ చేతులతో పగలగొట్టారు కాబట్టి ఎస్. మిమ్మల్ని అడుగుతున్నాం ప్రశ్న. హీరో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ అంటే డబుల్ యాక్షన్ చేసిన ఏవైనా సినిమా పేర్లు చెప్పండి. అఖండ, వీర నరసింహారెడ్డి రాంగ్, అది సినిమా పేరు కరెక్ట్ చెప్పట్లేదు మీరు. టైమ్ అప్. చెప్పండి అన్న. సమరమా? సింహ. లెజెండ్. రైట్ ఆన్సర్. వీరసింహారెడ్డి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఫైనల్ పాయింట్. 3, 2, 1 గో. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఓకేనా? అంత సెట్టా? ఓకే. అందుకే టీచర్స్ ఫస్ట్, ఎందుకంటే నువ్వు వెనకాల ఉన్నావు, టీచర్ ఆల్మోస్ట్ షీట్ వరకు వచ్చింది. ఓకే, నువ్వు ఇంకా వెనకాల ఉన్నావు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఓకే, ఎందుకు అడుగుతున్నా అంటే బాధ పోనానికి నొప్పి అయింది అడిగి. ఆలో ఫస్ట్ ఆ అక్షరంతో మొదలయ్యే ఏవైనా తెలుగు సినిమా పేర్లు అండ్ అందులో నటించిన హీరో. నితిన్, సమంత. వెరీ గుడ్. అడవి రాముడు. ఎవరు అందులో? ఆర్తి అగర్వాల్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. థర్డ్ పవన్ కళ్యాణ్ గారు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. అది ఆడవాళ్ళు సెకండ్ ఆ, ఫస్ట్ ఆ కాదు, ఫస్ట్ ఆ అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది. నిజంగానే దాకింది, గట్టిగా దాకింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, నువ్వే అది చెప్తావా? సరే పోనీలే, పడ్డావు కాబట్టి తీసేసుకో. ఇంకొకటి రాజశేఖర్. సో ఫస్ట్ రౌండ్ లో గెలిచింది టీచర్స్ టీమ్. కంగ్రాచులేషన్. Congratulations teachers, you win 2,500 rupees. సెకండ్ రౌండ్ ఏంటంటే, మీలో ఎంతమంది అద్భుతంగా డాన్స్ చేస్తారు? ఎవ్వరు చేయరా? వన్ 2 3 4 ఇంకొకరు టీచర్ అయినా పర్లే. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో
అమ్మ నువ్వు తీసుకురావాల్సి వచ్చింది, ఆమెకు తెలియదు ఆమె డాన్స్ చేస్తా లేదని. మేడం మీరు డాన్స్ చేస్తారు కదా, ఇప్పుడు ఒక మ్యూజిక్ పెడతాం, మీ 5గురు ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. రెడీ మ్యూజిక్. అందరు బాగానే చేశారు, మీరు మాత్రం డిస్టి తీసుకుంటున్నారు మేడం. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ 5గురికి కంటికి గంతలు కట్టేస్తాం, మీకు ఏమీ కనబడదు. ఉన్న చోటే మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తాం. ఆ పాట అయిపోయిన వెంటనే దగ్గరున్న స్టూల్ వెతికి కూర్చుంటారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తుంటారు. 5గురు ఉన్నారు, 4 స్టూల్స్ ఉంటాయి, అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. రెడీ, కంటికి గంతలు కట్టేయండి రా. టైమ్ ఫర్ ది ఫస్ట్ సాంగ్, మ్యూజిక్. తొందరగా చేసినావు, నీకంటే టీచర్ ఎంత యాక్టివ్ ఆడింది తెలుసా? ఉన్న వాళ్ళందరూ గిప్ప గిప్పది అనుకుంటే ఇట్లా వచ్చింది, నన్ను కూడా ఏడగొడతాను భయపడింది నాకు. ఓకే, సో నీకు పనిష్మెంట్ ఇస్తున్నా నేను. కూరగాయలు అమ్మాలి. తోటకూర అండి, తోటకూర. పాలకూర అండి, పాలకూర. చుక్కల కూర, తోటకూర. తోటకూర అండి, ఆకుకూరలు. మా వద్ద అన్ని ఆకుకూరలు లభించును. లభించునా? అబ్బా, వీళ్ళు ఆడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం బచ్చల కూర బచ్చల కూర బచ్చల కూర అని కూడా తిరిగా. రెండో పాటకి అందరు నిల్చోండి. మ్యూజిక్, సాంగ్ నంబర్ 2. వెతకండి వెతకండి. వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా డాన్స్ చేసావు. వెరీ గుడ్. సో నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు బాలయ్య బాబు గారిది ఏదన్నా సూపర్ డూపర్ హిట్ డైలాగ్ చెప్పాలి. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. ఆ పౌరుషం బాలయ్య బాబు గారు అంటే ఆ ఎనర్జీ, ఆ పౌరుషం రాలేదు. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపుతాను. అది రావాలి ఫస్ట్. ఓకే అను. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అని ముందుకెళ్ళాలి కొంచెం. రెడీ, 3, 2, 1 గో. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇది ఒకటి చేయమని నిన్ను. వెరీ గుడ్, గుడ్ ట్రై. బట్ అయ్యో, ఫస్ట్ పాలకూర బచ్చల కూర డ్రామా, కూరగాయలు తీసుకుని రా. నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యావు, పనిష్మెంట్ చేసావు కాబట్టి యూ టేక్ 500. సెకండ్ నువ్వు వచ్చేసినావు కాబట్టి యూ టేక్ 700. Song
number 3. మీరు గెలుస్తారేమో అనుకున్నా మేడం. మీరే ఓడగొట్టేశారు. నేను మిమ్మల్ని లైఫ్ లో గెలిపిస్తాను మేడం. ఓ మై గాడ్. ఓకే, అద్భుతంగా డాన్స్ చేస్తారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, యు విన్ 1000 రూపీస్. కంగ్రాట్స్. విన్నర్ కంటే ముందు నీకు కూడా 1000 రూపీస్. విన్నర్ కాబట్టి 1500 రూపీస్. Alright, so third and final round. ఎవరైతే ఉన్న చోట హ్యాపీగా నవ్వుకుంటూ జంప్ చేస్తారో, ఎంత మీదకైతే అంత, ఎవరైతే టచ్ చేసి కిందికి వస్తారో అంత పొడుగా జంప్ చేసే వాళ్ళకి అవకాశం వస్తుంది. మ్యూజిక్. మ్యాటర్ ఏంటంటే మీ నలుగురు తల మీద ప్లేట్లు బ్యాలెన్స్ చేస్తున్నాం. ఓకే, అది వెల్క్రోతో అటాచ్ అయ్యి ఇక్కడ నుంచి గ్లాసులు తీసుకెళ్తారు. మీరు ఒక్కసారి గ్లాస్ తల మీద పెట్టుకోగానే గ్లాస్ ని ముట్టుకోకూడదు. చేతులు అలా తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పిరమిడ్ ఫామ్ చేయాలి. మీరు పిరమిడ్ కడుతుంటే వీళ్ళు ఇక్కడ నుంచి బాల్ తీసుకొని కొడుతుంటారు అనమాట. మీరు కడుతుంటారు, వీరు దాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఫైనల్ గా ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్. రింగ్ దాటినప్పటి నుంచి నువ్వు ఆ 2 బాల్స్ ఎప్పుడైనా కొట్టచ్చు, పెట్టిన తర్వాత కొట్టద్దు. 3, 2, 1 స్టార్ట్. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. ఇన్ని గేమ్లు ఆడిపించా. మీరు పిల్లలకి చదువులు నేర్పుతున్నారా, కొట్టుడు నేర్పుతున్నారా? నాకు తెలుసు మీ ఇంట్లో ఆయన గురించి తెలుసుకోవాలి. మీరు ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 and 8 క్లాసెస్ పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. వెరీ గుడ్. మీరు 9 పెడితే గెలుస్తారు. 3, 2, 1 go. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు లేదు నేనంత అందం. hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే, స్టాచ్యూ లాస్ట్ నైంది కన్నే.
chica, hola, hola, chica. Hola, monu vele na magica. Hola, chica, hola, hola, chica. Hola, chica, hola, hola, chica. Hola, chica, hola, hola, chica. Patele na labu nega chica. Hola, chica, hola, hola, chica. Hola, chica, hola, hola, chica. మొత్తం లాస్ట్కి వెళ్ళి బిల్డింగ్ ని కూలగొట్టింది ఎవరమ్మా మీ సైడ్ నుంచి? చప్పట్లు. వెళ్ళినప్పుడు ఒకటే గ్లాస్ పెట్టమన్నా, కానీ లాస్ట్కి మీరు వెళ్ళి అన్ని సర్దారు చూడండి. కాబట్టి మీ స్కోర్లకు వెళ్ళి -3 చేస్తే యువర్ స్కోర్ ఇస్ ఓన్లీ 6. గెలిచింది ఈ టీం. కంగ్రాచులేషన్స్, 4000 రూపీస్. రంగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. మా అందమైన స్టూడెంట్స్ కి గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రమ్ ఐశ్వర్య బిఎం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు